అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. రెండవ రోజు పూజనైతే ఇలా చేసుకున్నానండి. పూజ ఇంట్లో పూర్తి చేసుకొని శ్రీపీఠానికి కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకున్నానండి. కుంకుమ పూజ అది చాలా బాగా జరిగింది. రెండవ రోజు కూడా 3 పసుపు కొమ్ములను అయితే తీసుకెళ్ళానండి. అలాగే కుంకుమ పూజ కూడా ఇలా చేసుకున్నానండి. అక్షయ పాత్రని నేను ఇంటి దగ్గర గౌరీదేవని పెట్టేసుకున్నానండి. అందుకని ఇలా వెండి బౌల్ అయితే తీసుకొని వెళ్ళి అందులోకైతే పూజను చేసుకున్నానండి. ఈరోజు 3 పసుపు కొమ్ములను అయితే తీసుకురమ్మన్నారని చెప్పాను కదా, తీసుకువెళ్ళానండి. రేపు వచ్చేసి మనకి 3 నిమ్మకాయలను తీసుకురమ్మని చెప్పారండి. వీలైన వాళ్ళు తీసుకొని వెళ్ళండి. ఓకేనండి. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇవాళ లలిత సహస్రనామం 3 సార్లు పారాయణ చేశారండి. ఖడ్గమాల స్తోత్రం కూడా లాస్ట్లో చదువుతారని చెప్పాను కదా, అదంతా అయిన తర్వాత హారతి ఇచ్చారు. హారతి తీసుకొని అన్నప్రసాదం స్వీకరించి ఇంటికైతే తిరిగి వచ్చానండి. రెండో రోజు ఇలా పూర్తయిందండి. చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. కుదిరిన వాళ్ళని వెళ్ళి పూజ చేసుకోమని చెప్పాను కదండి, వెళ్ళి తప్పకుండా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్. అమ్మ దర్శనం, ఐశ్వర్యాంబిక అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. శుక్రవారం కదండి ఈరోజు, చాలా బాగా జరిగింది. ఇక్కడ పూజ కూడా చాలా బాగా జరిగిందండి. 3 సార్లు కూడా లలిత పారాయణలో పాల్గొన్నాను చక్కగా. 3వ రోజు కూడా ఎటువంటి ఆటంకం రాకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాను. వీలైనంత మటుకు వెళ్ళి అందరూ పూజలో అటెండ్ అవ్వండి. ఇలాంటి అదృష్టం మళ్ళీ రాదని చెప్పాను కదండి మీకు. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దీంట్లో. ఇలాంటి మరిన్ని వివరాలను మన ఛానల్లో ప్రతిరోజు ఇస్తూనే ఉంటానండి నేను ఎప్పటికప్పుడు. తప్పకుండా చూడండి. అలాగే రేపు పూజకి వెళ్ళే వాళ్ళు తప్పకుండా 3 నిమ్మకాయలను అయితే తీసుకొని వెళ్ళండి, మర్చిపోకండి. ఓకేనండి. మీకు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నెక్స్ట్ మీకు అందరికీ ఒకటి చెప్తానండి. పూజ చేసుకున్నప్పుడు చీర కొంగు భుజం మీద వేసుకోండి.